తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీకి వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి టూర్ను క్యాన్సిల్ చేసుకున్నారు. మధ్యాహ్నం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ జరిగే అఖిల భారత పద్మశాలి మహాసభల్లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీకి వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి టూర్ను క్యాన్సిల్ చేసుకున్నారు. మధ్యాహ్నం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ జరిగే అఖిల భారత పద్మశాలి మహాసభల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ వేణుగోపాల్ ఫోన్ లైన్లో తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఫైనలైజ్ చేసేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా ఆకస్మికంగా పర్యటన రద్దు చేసుకున్నారు. ఇక ఏదైతే హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకొని దానిపై ఒక ప్రకటన చేస్తామని చెప్పడంతో ప్రస్తుతానికి ఢిల్లీ పర్యటన ఉదయం 9 గంటలకు వెళ్లాల్సి ఉండగా వాయిదా వేస్తున్నారు. ఇక మధ్యాహ్నం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగనున్నటువంటి అఖిల భారత పద్మశాలి మహాసభల్లో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటీవల ఏదైతే కులగణనకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, అఖిల భారత పద్మశాలి మహాసభ. ఇక ఏదైతే బీసీలకు సంబంధించి కులగణన పూర్తి చేశారో వీరికి 42% రిజర్వేషన్ కల్పిస్తాం, మరోవైపు ఇటు విద్య ఉద్యోగాలలో కూడా ఈ రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం అఖిల భారత పద్మశాలి మహాసభల్లో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు పాల్గొంటున్నారు. రైట్ వేణు, అంటే ఈరోజు పద్మశాలి మహాసభలో ఏమైనా వరాల జల్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే ఏంటి మహాసభలో ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన పూర్తి చేసిందో దానికి సంబంధించి బీసీలకు న్యాయంగా రావాల్సినటువంటి ఫలాలు రావట్లేదు అని బీసీ కులగణన చేసి తీద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతలుగా కూడా చేయడం జరిగింది. మొదటి దఫా చేసినప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో వారందరినీ కూడా 2వ దఫాల మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే మిస్ అయినటువంటి వారు ఉన్నారో వారిని కూడా కులగణనలో వారి అభిప్రాయాన్ని తీసుకుని ఇక దానికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి వీరికి 42% రిజర్వేషన్ కల్పిస్తాం. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైతే దీన్ని పరిగణలోకి తీసుకొని మాకు 9th షెడ్యూల్లో పెట్టి వీరికి న్యాయం జరిగేలా చూడాలని కూడా ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల నేతలకు కూడా త్వరలోనే ఢిల్లీకి వెళ్లేలా కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి 42% సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి ఈ ధన్యవాదాలు తెలిపేందుకు ఈ రోజు ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏదైతే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అలాగే వారిని ఏ విధంగా రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లబోతుందో అనే దానిపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్ వేణు, అంటే 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో ఏ విధంగా కాంగ్రెస్ డిక్లరేషన్ చేసిందో అదే మాదిరిగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అంటే బీసీఎల్ ఓన్ చేసుకునే పనిలో ఉన్నారనుకోవచ్చా? అంటే ఈ కులగణన తర్వాత ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు అయితే చేశాయి. అంటే కులగణన సరిగా జరగలేదు, అంటే బీసీఎల్ని తక్కువ చేసి చూపించారనేటువంటి విమర్శల్ని తిప్పికొట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనుకోవచ్చా? ముఖ్యంగా ఏదైతే ఇటీవల రాష్ట్రంలో జరిగినటువంటి కులగణనకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఈ కులగణన అనేది చేపట్టడం జరిగింది. ఎవరైతే అందుబాటులో లేరో వారికి కూడా 2వ దఫా అవకాశం కల్పించాము. వారందరూ కూడా
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ 42% ఖచ్చితంగా వీరికి ఇచ్చి తీరుతామని చెప్పి కూడా ఒక కీలక ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే ఈ 42% రిజర్వేషన్ మేము అమలు చేస్తాం. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ కులగణనను చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఇక ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసినా కానీ ప్రభుత్వం మాత్రం ఎవరైతే మిస్ అయ్యారో వారందరినీ కూడా పరిగణలోకి తీసుకున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వేణు.